అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ మీద ఒక స్త్రీ పగబట్టి హాని చేయాలని చూస్తుంది. మరియు మీ మీద ఒక స్త్రీ ఏడుపు కూడా ఉంది. జాగ్రత్త. ఆ స్త్రీ యొక్క ఏడుపుతో కూడిన నరదృష్టి మీకు తగలకుండా ఉండాలంటే మీరు ఈరోజు 2 గరుడముఖకాయలను ఒక దారంలో గుచ్చి మేరలో ధరించడం వల్ల మీకు ఏ విధమైనటువంటి హాని అనేది దరిచేరదు. అంత శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు మీరు చూసినట్లయితే గనక మీకు కొన్ని విషయాలు మెరుగుపరచడానికి సమయం లభిస్తుంది. మరియు ఓపికగా పనిచేస్తే మీకు గౌరవం కూడా పెరుగుతుంది. ప్రజలతోటి ఈరోజు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. మరియు జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి రోజు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వ్యాపారంలో దృష్టి పెట్టాలని గుర్తుపెట్టుకోండి. ఆలోచనాత్మకంగా పనిచేయండి. ఈరోజు ముఖ్యమైనటువంటి విషయాలు తెలుస్తాయి. పరిహారములో మరి ఈరోజు చూసినట్లయితే గనక మీకు మరి 5 బ్రాహ్మణులకు అన్నదానం చేసి బట్టలను దానం చేయడం ద్వారా మేలు కలుగుతుంది. డబ్బు మీకు మెరుగవుతుంది. మరియు అధికారుల మద్దతు కూడా అందుతుంది. మీ ఆలోచనలు కూడా సానుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈరోజు మీకు ముఖ్యమైనటువంటి విషయాలు తెలుస్తాయి. ఈరోజు మీకు విశ్వాసం మీలో పెరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఏదైనా పనిని వాయిదా వేయకుండా ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకండి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. వ్యాపార రంగంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీకు ముఖ్యమైనటువంటి వ్యక్తులతో కలిసి మాట్లాడేటప్పుడు మీరు హుందాగా ప్రవర్తించాలి. మీరు ఈరోజు మీ మీద మీకు నమ్మకం అనేది ఉండడం మంచిది. రోజు మీకు తెలిసినట్లయితే మీ వృత్తిని కొనసాగించడం గురించి ఆందోళన అనేది కూడా కాస్త ఉంటుంది. ఏదైనా చర్చల్లో చిక్కుకోకుండా ఉండండి. లేకపోతే సమస్యలు పెరుగుతాయి. కుటుంబ సమస్యలను మీరు ఈరోజు చక్కగా పరిష్కరిస్తారు. విద్యారంగంలో విజయం సాధించడానికి ఒక రోజు అవుతుంది. విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు తొలగించబడతాయి. విద్యార్థులకు శుభ సమయం మొదలైంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యాపారాల్లో నష్టం జరగకుండా మెలకువ ప్రవర్తించాల్సిన సమయం వచ్చేసింది. ఈ రోజు మీరు చూసినట్లయితే మీ పనిని చక్కగా నిర్వహించడానికి ఒక సమయంగా ఉంది. అధికారుల నుండి మద్దతు కూడా మీకు లభిస్తుంది. ఆస్తిలో జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలని మీరు గుర్తుపెట్టుకోండి. కోపాన్ని జాగ్రత్తగా నివారించుకోండి. ఆహారం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఈరోజు మీరు పరిస్థితిని అదుపులో పెట్టడానికి ప్రయత్నాలు చేయాలి. కోపం వల్ల ఒరిగేదేమీ లేదు. నష్టపోయేదే ఉందని గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యం కూడా మీకు కోపం వల్లనే పాడవుతుంది. ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించి చింతించేటటువంటి మీ గుణం వల్ల మీ ఆరోగ్యం పాడే అవకాశాలున్నాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మానండి. భావోద్వేగంతో మీరు ఈరోజు ఉంటారు. వ్యాపారాల్లో నష్టం జరగకుండా స్నేహితుని సలహా తీసుకోవడం ద్వారా ఉత్తమంగా ఉంటుంది. మీరు ఈరోజు సంభాషణకు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. ఈరోజు వృధా చేసినటువంటి చర్చలను నివారించాలి. సంకోచాన్ని తొలగించాలి. మనసులో ఉన్నటువంటి ప్రేమికుల విషయాలను బయట చెప్పడం ద్వారా మాత్రమే వారి పరిస్థితి సాధారణంగా ఉంటుంది. వారికి ఉన్నటువంటి ప్రేమికులకు మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా మరి పరిష్కారం అవుతాయి. ఇక ఈరోజు ఎవరైతే అవివాహితులు ఉన్నారో వివాహం కొరకు సంబంధాలు బంధువుల నుండి రావడం అనేది జరుగుతుంది. పెద్దల ఆశీస్సులు అందుకుంటారు. ఇక ఈరోజు గర్భిణీ స్త్రీలు సాధారణంగా ఉంటుంది. మరి ఈరోజు సంతానం లేని వారికి సంతానం కొరకు పూజలు చేయటం ద్వారా ఉత్తమమైన రోజు. మరి ఈరోజు మరి కొత్త పని చేయాలనుకునే వారికి అయితే సమయం అనుకూలంగానే కనిపిస్తుంది. ప్రేమ వ్యవహారాలు బలోపేతమవుతాయి. ముఖ్యమైన సందర్భాల్లో మీరు ఎక్కువగా మరి ఈరోజు మంచిగా సానుకూల ప్రవర్తన కొనసాగిస్తారు. ఇష్టదేవతను ఆరాధించండి. శుభప్రదంగా ఉంటుంది. ఇక కొన్ని విషయాలలో చాలా పెద్దల సలహా పాటిస్తేనే ఉత్తమంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. తల్లిదండ్రుల బీపీ షుగర్ టెస్ట్ చేయిస్తూ ఉండాలి. క్రమం తప్పకుండా తగిన మందులను సేకరించాల్సి ఉంటుంది. ఇక ఈరోజు లక్కీ సంఖ్య 19. లక్కీ కలర్ అయితే మరి దంతము. ఇక పరిహారంలో చూసినట్లయితే కనుక ఈరోజు వినాయకుని పూజలు సమర్పించాల్సి ఉంటుంది. మరియు మా లడ్డూలను నైవేద్యంగా సమర్పించడం ద్వారా శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.